జూన్ 2 తర్వాత హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అవుతుంది అని ఎవరు కోరుతున్నారు? ఇది కోరటంలో ఒకదాన్ని ఒక ప్రజల్లోకి తీసుకెళ్లిపోయారు. ఎవరు? అసలు ఆల్రెడీ ఆ ప్రపోజల్ ఉంది కదా. ఏం ప్రపోజల్? బీజేపీ దగ్గర ఉందా, మీ దగ్గర ఉందా, ఎవరి దగ్గర ఉంది? ప్రజల దగ్గర ఉంది. ఓటు వేసినాక మాట్లాడతాం. కేటీఆర్ చాలా క్లియర్ గా చెప్తున్నారు కదా ప్రచారంలో. ఐటీలో కనిపించిందా ఇది? గూగుల్ చేస్తే తెలిసిందా? ఎవరు చెప్పారు? అలెక్సా చెప్పిందా? గూగుల్ చెప్పిందా? ఎవరు చెప్పారు ఆయనకి? ఉమ్మడి రాజధాని అయితే అయిపోతుంది జూన్ 2కి. సో దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అండ్ టీం కోరుతుంది. ఈయనేమో ఆల్రెడీ కేంద్ర పాలిత ప్రాంతం మీరే అన్నారు కదా, ఈయనను ఆయన ఇద్దరు కలుపుకొని వేసే మాస్టర్ ప్లాన్లు ఇవన్నీ అని. అందుకని ఆయన చెప్పితే ఈయన మాట్లాడతాడు ఇక్కడ. ఇట్స్ ఓకే. ముందు కూడా అట్లనే వాళ్ళిద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని ఈయన కేసీఆర్ ఏం చెప్తే ఆయన ఇట్లా 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 అని గంగిలేదు కదా తల కొట్టినట్టు చేసేవాడు జగన్. వీళ్ళిద్దరు చేసే మాస్టర్ ప్లాన్లు బీజేపీతో చేతులు కలిపిన వాళ్ళు. వీళ్ళు ఏం చేసినా వారు వీరైనా వీరు వారైనా కాంగ్రెస్ విల్ బి హియర్. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని బతకనిచ్చే అవకాశం ఉందా అలా రాజకీయాల్లో? వీళ్ళ పర్మిషన్ అక్కర్లేదు, మేము బతుకుతాం. మీరు కాదు, ప్రాంతీయ పార్టీలు మీరు ప్రాంతీయ పార్టీలు బతకనిచ్చేదా? ఏమంటే అది ప్రజాస్వామ్యం నిర్ణయిస్తుంది. రాజ్యాంగం తెలిసిన వాళ్ళు ఈ ప్రశ్నలు అడగరు. దట్ ఈస్ ద డిఫరెన్స్. అంటే కొన్ని ఏమో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాయి, కొన్ని ఏమో బీజేపీలో విలీనం అవుతాయి అని చెప్పి చూస్తాము. మేబీ దట్ ఈస్ ద వే ఫార్వర్డ్. దేశం కోసం అది మంచిది మేలు అని అనుకుంటే అవ్వచ్చు, లేదా నిలబడచ్చు. వీ హ్యావ్ టు అలౌ దట్ కదా. దట్ ఈస్ డెమోక్రసీ. ఎవరికి అర్థం అవుతోంది అది? విధి విధానం అదే. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఈ విచారణ ఇవన్నీ ఏంటి ఆగిపోయినట్టేనా లేదంటే ఎలక్షన్ కోడ్ కాబట్టి ఆగినాయి సార్? అంతేనా? అంతే. కానీ దానికి డబుల్ ఏదో చెప్తున్నట్టు నరేంద్ర మోడీ డబుల్ ట్యాక్స్ కోసం ఎన్నాళ్ళ తొక్కి పెట్టారని. ఆయన మోదీ ట్యాక్స్ కంటే మాదా? ఓరే నాయన, మా డబుల్ ట్యాక్స్ అసలు ఉందో లేదో ఎవరికి తెలియదు. ఉంది అని ఊహించుకున్నా కూడా మాదెంత అండి, చిటికినేలు గోరంతా కూడా లేదు. వాళ్ళదెంత అది చెప్పమనండి. ఈ ఎలక్ట్రల్ బాండ్ ఎవరి ట్యాక్స్ అది చెప్పమనండి. ఎన్ని క్విడ్ ప్రోకోలు జరిగినాయి, ఎన్ని ఇండస్ట్రీస్ కి ఎంత చేరింది, ఇవన్నీ ముందు అది చెప్పమనండి. దాన్ని బట్టి మనం ఇక్కడ డబుల్ ట్యాక్స్ ట్రిపుల్ ట్యాక్స్ వేయొచ్చు. ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ అరెస్ట్ చేయటాన్ని తప్పుపడుతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇక్కడ కవితను అరెస్ట్ చేయటాన్ని ఎందుకనే ఎక్కడ తప్పుపట్టినట్టు దాఖలాలు లేవు. ఆమె సీఎం, ఎమ్మెల్సీ కదా, మాజీ ఎంపీ కదా, సీఎం, మాజీ సీఎం కూతురు కదా. హలో సార్, అక్కడ సీఎం ని అరెస్ట్ చేశారు. కొంచెం తేడా లేదా? మీరు ఆమె మాజీ ఎంపీ, మాజీ సీఎం కూతురు అయితే నేను 6 సార్లు ఎంపీ అయినాను, నేను 6 సార్లు పార్లమెంట్ లో ఉన్నదాన్ని. అయితే నేను సీఎం పిఎం కంటే గొప్పదాన్నా? కాదు కదా. చట్టాలు నాకు అమలు అవుతాయి కదా. దట్స్ ఇట్. అక్కడ సీఎం అరెస్ట్ చేస్తే మీరు కవితను పోలిస్తే మాకేం తెలుసండి? వాళ్ళు పోరాడాల నిజ నిజాలు వాళ్ళకి తెలుసు. లిక్కర్ స్కామ్ మాకేం తెలుసు? మాకు తెలియదు కదా. మేము వీఆర్ నాట్ ఇన్వాల్వ్డ్. లేదు అంటే ఛాలెంజ్ కోర్టుకెళ్ళి చేయండి. ఎవరు వద్దంటున్నారు? ఇప్పుడు కేజ్రీవాల్ చేయటం, ఆయన మామిడి పండు తింటున్నాడు, జామ పండు తింటున్నాడు. ఇది నేషనల్ న్యూస్ లో మీరు కూడా ప్రకటనలు చేశారు. సో ఆడేం తిన్నాడు ఎవరికి కావాలి కానీ ప్రజలు ఎన్నుకున్న పరిపాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి. మీరు విగ్రహాలు ఎలక్షన్ వస్తానే విగ్రహానికి టోపీ కట్టేసి పీకలకి తాళ్లు కట్టేస్తున్నారు. విగ్రహం చూసి ఓటేసేసి ప్రజలంతా అంత పిచ్చి ఎర్రిబాగులు వాళ్ళు మభ్యపోతారని చెప్పి అది. మరి ప్రజలు ఎన్నుకున్న పరిపాలన ప్రభుత్వం ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయటం కరెక్టా? ఈడీలు దిగటం చాలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు సీఎంని పిలిపించడం ఇది చేసుకోవటం అనే అధికార దాహంతో వాళ్ళు చేస్తున్నారు. అటు ఇక్కడ రేవంత్ ఎక్కడ చెక్కలేదు, దొరకలేదు. అందుకని ఇప్పుడు ఆయనకి ఢిల్లీ పోలీసు రమ్మని ఏదో డీప్ ఫేక్. ఇది నీ టెక్నాలజీ నీ దగ్గర ఉంది, ఇంటెలిజెన్స్ మీ దగ్గర ఉంది, పోలీసులు మీ దగ్గర ఉన్నారు. అసలు ఎవడు పెట్టాడో అది తెలుసుకోపోండి. రాబోయే రోజుల్లో కేసీఆర్ ని లేదా కల్లగొండ ఫ్యామిలీ మేము జైల్లో పెడతాం, చెంచల్గూడ జైల్లో అంటున్నారు. నిజమేనా అది? ఊరికి ఎలక్షన్ క్యాంపెయిన్? ఏమి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తాం చూడా. మీరు ఒకటి కొన్ని మర్చిపోయారు. రేవంత్ రెడ్డి కుమార్తె పెళ్ళప్పుడు అతి పవిత్రమైన ముహూర్తాలు ఎత్తుకొని తాలిబొట్లు కట్టే సమయంలో తండ్రిని మీరు జైల్లో పెట్టి వేడి లేసి తీసుకొచ్చారు. అప్పుడు ఎవరు అడగలేదు ఈ క్వశ్చన్స్ అన్ని.
కవిత వాళ్ళు అరెస్ట్ అయింది మేము అనలేదని మీరు చాలా బాధపడి మెలికలు తిరిగిపోతున్నారు. మరి ఆ రోజుల్లో అది కరెక్టా? అది చేయటం కరెక్టా? సో ఇప్పుడు మాకేమి అంత ప్రేమలు ఒలికిపోవటంలా. వీళ్ళని జైల్లో పెట్టమనేది నేరస్తులైతే ప్రూఫ్ ఉంటే చట్టం అమలు అవుతుంది. మేము పెట్టేదేంటి జైల్లో? ఆటోమేటిక్ గా సెక్షన్లు ఐపీసీ సెక్షన్ల కింద మీరు లోపలికి వెళ్తారు. దాంట్లో మాదేంటి? చెయ్యకపోతే మేము నేరస్తులు. ఇఫ్ వీ డోంట్ ఇంటరోగేట్, వీ డోంట్ ఇన్వెస్టిగేట్, దెన్ మేము గిల్టీ. ఎందుకంటే మేము ప్రజలకు జవాబు చెప్పాలి. నువ్వు చేసింది నేరం, నువ్వు ఇక్కడ ఇంత చేసావు కదా, అక్కడ అమలు చేయలేదు, ఇక్కడ దోసుకున్నావు, ఇక్కడ తీసుకున్నావు అనే మాట వస్తే దానికి చట్టాలు ఉన్నాయి సార్. దేశం నడిచేది చట్టాల పైన. 100 రోజుల్లో అమలు చేస్తాం, మొత్తం అమలు చేస్తాం అన్నారు. అమలు చేయలేదు అని చెప్పి ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. సో ఇవన్నీ రైతు రుణమాఫీ డేట్ కూడా ఇచ్చారు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుడిగా. ఆ డేట్ కి ఏం చేయలేదు. అవునండి, ఎలక్షన్స్ వచ్చాయి, మధ్యలో నోటిఫికేషన్ వచ్చింది, కాదని మేము చేయలేం కదా. దానికి చట్టాలు ఉన్నాయి. అయినా తక్షణం చేసి చూపిస్తాము. అంత తొందర ఎందుకు? వీళ్ళకి 10 సంవత్సరాలు వీళ్ళు చేయింది. రాజీనామా లెటర్ జైల్లో పెట్టుకుని తిరుగుతున్నారు కదా వాళ్ళు. ఎవరు? హరీష్ రావు వీళ్ళు. మీరు చేయలేరు, అమలు చేయలేరు మీరు ఇచ్చిన హామీలని. పాపం హరీష్ రావుకి ఏం చేస్తాడు? మింగలేడు, కక్కలేడు. ఆయన పరిస్థితి అలా ఉంది. ఆయన ఏం చెప్పగలరు? ఈ డ్రామాలన్నీ నడుస్తూ ఉంటాయి. సో రుణమాఫీ అయితే కన్ఫర్మ్ చేస్తారా? 6 హామీలు ఏదైతే ఇచ్చారో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ మాట చెప్పారో అది కంపల్సరీగా అమలు అవుతుంది. దాంట్లో భ్రమపడకండి. ప్రజలేమంత పిచ్చివాళ్ళు కాదు. ఇప్పుడు ఎలక్షన్, లోక్సభలో ఎలక్షన్లో తేడాలు వస్తే అవన్నీ పోతాయని ప్రజలకు తెలుసు. కాబట్టి వీళ్ళు చెప్పే జోషాన్ని నమ్ముకొని 10 సంవత్సరాలు మీ భగవంతుడు ఇచ్చిన ఆయుసు పోగొట్టుకున్నారు. ఇంకా వీళ్ళు చెప్పే పిచ్చి మాటలు నమ్ముకున్నారంటే పూర్తిగా నాశనం అయిపోతుంది. మీరు అధికారంలోకి వచ్చిన 100 రోజులకే కరెంటు పోతుంది, వాటర్ రావట్లేదు, ఇలాంటివన్నీ చెప్తున్నారు కదా. చెప్పండి, ఎన్ని గంటల నుంచి ఇక్కడ కూర్చున్నారు? నా ఇంట్లో కరెంటు పోయిందా? నీళ్లు లేవా? కొంచెం ప్రకృతి ఇది ఉంది. కాళేశ్వరం డ్యాములు, కమిషన్ భగీరథే. నీ ఫామ్ హౌజులు కట్టుకొని దాని ముందు నీకు నీళ్లు ఉండాలి, ఈశాన్య మూల వాస్తు చెప్పాడు కాబట్టి ఊర్లన్నిటినీ తీసేసి వాళ్ళకి ఆర్ఆర్ కూడా ఇవ్వకుండా రోడ్డు మీద పడేసి టిన్ను షెడ్యూల్లో బతుకుతా ఉండే ప్రజలు కనపడలేదు ఆయన సొంత నియోజకవర్గాల్లో. సో నువ్వు చేసిన ఇట్లా సింథటిక్ వాస్తు కరెక్షన్లు చేసుకుంటే అయ్యే పని కాదు. సో డోంట్ వరీ అబౌట్ అస్. మీరేం చేస్తున్నారు, చేయబోతారు, ఆలోచించుకోండి. రేపు జైల్లో ఉంటే పుస్తకాలు అన్నా రాయండి. చూడు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ బుక్స్ రాశారు, లెటర్స్ రాశారు, హిస్టరీ రాశారు, దేశ చరిత్ర. ఆల్రెడీ 80,000 పుస్తకాలు చదివారు కదా కేసీఆర్. అవును, అదే 80,000 చదివారు. వంకాయలు పండించేశారు, బెరకాయలు సొరకాయల మీద కోట్లు సంపాదించేసుకున్నారు. వాళ్ళ అబ్బాయి గారు మా మధు యాష్కి గౌడ్ గారు ఎప్పుడు చెప్తారు వాళ్ళ దగ్గర ఏముండింది, ఏం లేదు, ఎట్లా వచ్చారు అన్ని. ఆ జాతకాలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆయన 80,000 పుస్తకాలు చదివిన జ్ఞాని. అబ్బో, అది పేరు మర్చిపోయినాం. ఇక్కడ తలకాయ లేని వాళ్ళందరినీ ఏవేవో పేర్లు పెట్టి తెలంగాణలో పిలుస్తూ ఉంటారు. మా దగ్గర తల ఇది ఇట్లా అట్లా అని సంబంధం లేని పేర్లు. అలాగే ఇప్పుడు ఈయన జ్ఞాని కేసీఆర్ అని పెట్టుకుంటే పోతుందా? నేను జ్ఞాని అంటే 80,000 పుస్తకాలు చదివినోడికి ఎంత అద్భుతమైన ఇది ఉంటుంది. నార్త్ సైడ్ లో జ్ఞాని అంటారంటే అవగాహన ఉన్న పెద్ద మనిషి. సో జ్ఞాని అని పిలుస్తాం. సో ఇది మ్యాండేటరీ అంటున్నారు ఈ ఎలక్షన్స్ పరిపాలనకి, రేవంత్ రెడ్డి పరిపాలనకి మ్యాండేటరీ అని ఆయనే చెప్తున్నారు. సో ఎన్ని కంటిన్యూటీ, ప్రజలకి రావాల్సిన హక్కులు, నిధులు రావాలి, అవి అమలు చేయాలంటే ఇట్ ఈస్ కంపల్సరీ దట్ యు హ్యావ్ ద చైన్ ఆఫ్ కమాండ్. పైన రాజ్యసభలో, లోక్సభలో, అసెంబ్లీలో అందరం కలిసికట్టుగా ఉంటే ఈ గవర్నమెంట్ ఇస్తా ఉందా మీకు? సదర్న్ రీజన్స్ అన్ని కూడా ఇవాళ రోజు వీఆర్ ద హైయెస్ట్ కాంట్రిబ్యూటర్స్ టు ది జిఎస్టి. ఏం ఇస్తున్నారు? నీకు చిల్లర అనకాని పైసలు పంపిస్తున్నారు మనకి, పెద్ద వాళ్ళ ఆస్తిలో వాటా ఇచ్చినట్టు, ఏదో భిక్షం పెట్టినట్టు. హలో, ఇట్స్ అవర్ రైట్. వీ కాంట్రిబ్యూట్ మచ్ మోర్. సో ఎందుకు ఇవ్వరు? ఈ కంఠం లేపాలంటే అందరం ముక్త కంఠంతో మాట్లాడాలి. ముక్త కంఠంతో మాట్లాడాలంటే పార్లమెంట్స్ లో, అసెంబ్లీస్ లో కాంగ్రెస్ కంఠం వినిపించాలి. ఓకే, మ్యాండేటరీ అంటే చెప్తున్నారు కదా, ఎన్ని వస్తే మ్యాండేటరీ అనుకుంటున్నారు ఎంపీలు? ఏమండి, మేము 17 రావాలి అనే ధీమాలోనే రంగంలోకి దిగాం. అంటే 17 we will fight for 17.
వస్తాయి. రాకపోతే రాజీనామా చేస్తారు రేవంత్ రెడ్డి. ఇది ఎక్కడ మరి రాజ్యాంగంలో ఏమన్నా ఈ ఎలక్షన్ కమిషన్ లో ఏమన్నా రూల్ ఉందా? మ్యాండేటరీ అని చెప్తున్నారు. మ్యాండేటరీ అంటే వీఆర్ అస్పైరింగ్ ఫర్ దాట్. మేము కోరతాము, మేము 17 సీట్స్ అంటే 17 కూడా గెలవాలనే ధీమాలో మేము పోరాటం చేస్తున్నాము. అవి 12 రావచ్చు, 14 రావచ్చు, 16 రావచ్చు, దానికి రాజీనామాలు చేస్తారు. అది వీళ్ళు కోరతారులే, పగటి కళ్ళలు అంటూ ఉంటారు. రేవంత్ రెడ్డి ఫెయిల్ ఆర్ పాస్ అనే దానికి ఎన్ని వస్తే ఫెయిల్ అని మీరు అనుకుంటారు, ఫెయిల్ పాస్ అని ఎన్ని వస్తాను? ఏమండి, వచ్చిన ప్రతి సీటు పాస్ అండ్ వీ విల్ విన్. మీరు చూస్తూ ఉండండి. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు బెట్టింగ్లు వేసుకోవటం?